ఉత్కంఠభరితంగా సాగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ హైకోర్టు నిలిపివేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9పై 2 రోజులు ఉత్కంఠంగా కొనసాగిన నిన్న హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బీసీలో నిరాశ ఏర్పడింది. అన్ని రాజకీయ పార్టీలు కలిసి బీసీలను అన్యాయం చేస్తున్నాయంటున్న వరంగల్ ఓబీసీ చైర్మన్ సుందర్ రాజు యాదవ్తో మా ప్రతినిధి మౌనిష్ ఫేస్ టు ఫేస్. సంస్థ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ 2 రోజుల ఉత్కంఠ అనంతరం అయితే హైకోర్టు అయితే ఈ రిజర్వేషన్పై స్టే విధించడం జరిగింది. దీంతో బీసీ నాయకులలో కొంచెం నిరాశ అయితే కల్పించడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఓబీసీ చైర్మన్ అయినటువంటి సుందర్ రాజ్ యాదవ్ ఉన్నారు. వాటితో మాట్లాడడం. చెప్పండి, అసలు ఈ బీసీ రిజర్వేషన్పై మీ అభిప్రాయం ఏంటి? బీసీలు అంటే ఎంత చులకనంటే ఆట ఆడుకుంటాలే. ఇవాళ దాదాపు 60% ఉన్న బీసీలను లెక్క చేయకుండా ఒక దిక్కో బిల్లు పాస్ చేస్తారు ఏకగ్రీవంగా, దాంట్లో కొన్ని శక్తులు అడ్డుకుంటాయి. ఇదేందని చూస్తే నాకు సినిమా క్లియర్ కట్గా తెలంగాణ పరిస్థితి ఎట్లుందో, ఆ రోజు తెలంగాణ సెప్టెంబర్ 9 ముందు అన్ని పార్టీలు మేము ఏకగ్రీవం అని తెలంగాణకు మేము అందరం అంగీకారం ఇచ్చారు. ఎప్పుడైతే ఢిల్లీలో డిక్లేర్ కావడితేనే మళ్ళీ అందరు యూటర్న్ తీసుకొని తెలంగాణలో ఎట్లంది గలాంటి అడ్డుపడుతున్నారు. బిడ్డ ఇవాళ మాత్రం ఎవడు అడ్డుపడ్డా ఇవాళ ఆగేది కాదు. ఇవాళ రిజర్వేషన్ ఇవాళ ఆ తెలంగాణ ఉద్యమం ఉప్పెన ఎట్లా చూస్తున్నారో ఇవాళ బీసీ ఉద్యమం ఉప్పెన మీరు చూడబోతున్నారు. ఇవాళ బీసీల నోటికాడి బుక్కను ఎత్తుకోబోతున్నారు. కాబట్టి బీసీలలో చైతన్యం వచ్చింది, బీసీలలో సోయస్తున్నది వచ్చింది ఆల్రెడీ. దయచేసి అన్ని పార్టీలున్న బీసీలను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎలా అయితే ఆనాడు తెలంగాణకు ఒప్పించి తెలంగాణ తెచ్చుకున్నావో ఇవాళ మీ పార్టీలున్న మీ నాయకులను ఒప్పించి మీ వైఖరి క్లియర్ కట్గా చెప్పండి. మీరు తీసుకుపోయి వాళ్ళని తిట్టడం, ఆ పార్టీ వచ్చి ఈ పార్టీని తిట్టడం, ఇవన్నీ తిట్టడం అవసరం లేదు. మాకు ఇవాళ రిజర్వేషన్ బరాబర్ కావాలి. ప్రజాస్వామ్యంలో మా రాజ్యాధికారం మాకు కావాలి అని అంటున్నాం. ఇవాళ రాజరిక పాలన కాదు కదా. ఆయన కాకపోతే ఆయన కొడుకు కాకపోతే మనోడు, ఇది ఎక్కడిదా? ఇవాళ మాకు రావాల్సిన హక్కును బరాబర్గా ఇస్తారా ఇయ్యరా? ఈ పార్టీలన్నీ ఫస్ట్ నిర్ణయించుకోవాలి. మేము కట్టుబడి ఉంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే బరాబర్ ఆర్డినెన్స్ పాస్ అయ్యే వరకు మీ వైఖరి మీ సపోర్టు 100% కావాలి. మీరు క్లియర్గా తెలుసుకోండి, బీసీల పక్షాన ఈ గట్టు మీద ఉంటారా లేకపోతే ఆ గట్టు మీద ఉంటారా, వ్యతిరేక గట్టు మీద ఉంటారా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ బీసీలందరూ ఏకమై ఇవాళ ఉద్యమం, ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఎలా అయితే మనం చేసినామో అన్ని కులాలు వంట వార్పులతో సహా చేసినామో అదేవిధంగా ఇవాళ ఆ రాష్ట్ర రోకోలు అయితే బంధులైతే మీరు నిప్పంటిచ్చులు బగ్గ ఎట్లా మండుతుందో మేము చూపిస్తాం. మీరు చెప్పండి, కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది మీ బీసీ 42% రిజర్వేషన్పై? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 42% ఇస్తారని చెప్పారు. సామాజిక తెలంగాణ గురించి ఆలోచించేటువంటి రాజకీయ పార్టీలు ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ అది యాక్సెప్టబులే. అది కానీ ఈ అసెంబ్లీల తీర్మానాన్ని కూడా పక్కదారి పట్టించడానికి కొంతమంది వ్యక్తులతోటి హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. వాటి వలన ఆగిపోయినాయి. అంటే ఇది బీసీ వర్గాలను మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు కాదు, ఈ మోసపూరితమైనటువంటి కుట్రలు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కంటే ముందు కూడా ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు భారతదేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమంలో పాల్గొన్నాడు. చివరి శ్వాస వరకు తన యొక్క ఇంటిని కూడా తెలంగాణ ఉద్యమం కొరకు ఇచ్చినటువంటి మహానుభావుడు. ఇందిరాగాంధీ యాక్సెప్ట్ చేసినా కూడా ఆయనను అప్పుడు సీఎం కాకుండా చేయడం జరిగింది. బలవంతమైనటువంటి నాయకుడు, ప్రతిభగల నాయకుడు. అలాంటి ప్రతిభగల బీసీ నాయకులను కూడా పక్కకు పెట్టిన చరిత్ర కాంగ్రెస్కున్నది. అదే రకంగా శివశంకర్ అనుభవజ్ఞుడు, బీసీ నాయకుడు, ప్రతిభాశాలి, ఆయన కూడా సీఎం కాకుండా చూసిండు. అంటే ఈ కుట్రలు అనేటువంటి అప్పటి నుంచే జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు
తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అన్ని వర్గాల ప్రజలు, బీసీ కులాలకు సంబంధించిన కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, మహిళలు అందరూ కూడా సంఘటితంగా పోరాటం చేయడానికి ముందుకొస్తున్నారు కూడా. ఈ తరుణంలో ఎప్పుడు కూడా మనం సామాజిక తెలంగాణ లేకుంటే పబ్లిక్ వెల్ఫేర్ అని చెప్పేటువంటి ప్రభుత్వాలు చెప్పినటువంటి విధంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా తప్పకుండా అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా తిరుగుబాటు అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుంది. దానికి వరంగల్ జిల్లానే ఉధృతంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకమై తెలంగాణ రాష్ట్రంకి తర్వాత ఈ యొక్క రిజర్వేషన్ సాధించుకోవడానికి ఉద్యమించవలసిందిగా అన్ని వర్గాల ప్రజలను మేము కోరుతున్నాం. ఇది వీళ్ళు చెప్తున్న సంగతి ఏంటంటే 42% రిజర్వేషన్ కల్పించాలి, లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళనతో ఉధృతం చేస్తామని చెప్తున్నారు. జనపరంగా ఎక్కువగా ఉన్నటువంటి బీసీ కులాలకు గత కొన్ని సంవత్సరాలుగా ఇటు ఇబ్బందులకైతే గురి చేస్తున్నారంటూ అటు అగ్రవర్ణ నేతలు కూడా ఇబ్బంది గురి చేస్తున్నట్టు వారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రిజర్వేషన్ ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగా అమలు చేయాలి, లేని ఏడల ఆందోళన ఉధృతం చేస్తారంటున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో మౌనిష్, CNN న్యూస్ వరంగల్.